ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంన దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి మనమందరము ఇక్కడ చేరి ఉన్నాము. దేవుని నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అనుదినము అనుక్షణము కాపాడుతూ ఉన్నాడు. గత వారమంతా కూడా కాపాడి ఉదయకాలంన మరొక నూతన వారంలో మనం తిరిగి మన రొటీన్ పనులలో వెళ్ళడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనములు. అనుదినము ఆయన మనకు తగినటువంటి జ్ఞానంను స్కిల్స్ను ఇస్తూ మన ఉద్యోగ జీవితాలలో మన చదువులలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో జ్ఞానంతో నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి వందనములు. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యము పుట్టుచున్నది. ఎంత గొప్ప సంగతి కదా. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఒక మంచి వాగ్దానంతో కూడినటువంటివి. ఎంత చక్కటి ధైర్యంనిస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఈ మాటలు ఒక ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అతని మీదికి యెహోవా ఆత్మ రాగా అతడు ఇలాగూ ప్రకటించినటువంటి మాటలు. ఎవరికంటే యెహోషాపాతు రాజుకు. ఈ భాగం మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. అతని మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. అయితే వారందరూ కూడా అంటే ఈ రాజు చాలా మంచివాడు, ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉన్నటువంటి వాడు. తన జనులకు కూడా అలాగే చెప్తున్నాడు, మీరంతా భయభక్తులు గలవారే, నమ్మకంతోనూ యథార్థ మనస్సుతోనూ ప్రవర్తించాలి అని చెప్తూ ఉన్నాడు. అలాంటి రాజు మీదకి ఇంతమంది యుద్ధానికి వచ్చారు. అంతేకాకుండా ఇంకా సిరియనుల తట్టు నుండి కూడా ఒక గొప్ప సైన్యం నీ మీదకి వస్తూ ఉంది అని చెప్పినప్పుడు, అతనికి వార్త వచ్చినప్పుడు అతనికి చాలా భయం వేసింది. అతనేం చిన్న రాజేం కాదు. అతనికి కూడా చాలా బలగం ఉంది, చాలా బలం ఉంది, చాలా మంచి సైనిక బలం ఉన్నది. తను కావాలంటే ఇంకెవరినైనా అడిగి ఉండవచ్చు, కానీ అతను అలాగా చేయలేదు. అతను ఏం చేశాడంటే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడంట. ఎంత గొప్ప సంగతి. ఇలాగ మనం కూడా చేయాలి. ఏదైనా భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు లేదా ఏదైనా చిక్కు సమస్యల్లో మనం ఉన్నప్పుడు మనము వెంటనే మనుషుల వైపు చూస్తూ ఉంటాం. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకున్నాడంట. అంతేకాకుండా అతడు యూదా అంతటి కూడా ఉపవాస దినం ఆచరింపవలనని చాటించినప్పుడు అందరు అక్కడ కూడుకున్నారు. యూదా వారు అందరు కూడా అక్కడ కూడుకున్నారు. వారందరూ కూడా అక్కడ కూడుకున్నప్పుడు మరి ఈ యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అతడు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, నీవు అన్య జనుల రాజ్యములను ఏలువాడవు, బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నేను ఎదిరించుటకు ఎవరికి బలం కూడా చాలదు. నీవు మా దేవుడవు, నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి ఈ దేశాన్ని శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు. ఇలాంటి మా మీదికి ఇప్పుడు యుద్ధం వచ్చింది. అందువలననే మేము మా శ్రమలో నీకు మొరపెడుతూ ఉన్నాము. నీవు మాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు మొరపెడితే నీవు ఆలకించి మమ్మను రక్షిస్తావు అని మేము నమ్ముతున్నాము. ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఇక్కడ ఒక పరిశుద్ధ స్థలంను కూడా కట్టించారు కదా. ఈ మందిరంనకు నీ పేరు పెట్టబడింది కదా. మేము ఇక్కడే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు చాలా కష్టం వచ్చింది. ఈ స్వాస్థ్యము ఇదంతా కూడా నీవు మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము. అయితే మమ్మను తోలివేయడానికి ఎవరో వచ్చారు కదా, మా పైన శత్రువులు వచ్చారు. కాబట్టి నీవు వారికి తీర్పు తీర్చు.
మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంట. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. అంటే అతడు కంప్లీట్గా దేవునికి సమర్పించుకున్నాడు. తన పరిస్థితిని అంతటిని దేవుని సన్నిధిలో ఇలా తెరిచి, అంటే అంతా కూడా వివరించి చెప్తూ, మరి తనకున్నటువంటి ఈ పరిస్థితిలో తనకు జవాబిచ్చేవాడు దేవుడే, తనకు సహాయం చేసేవాడు దేవుడే. ఎందుకంటే ఆయనే బాహుబలం కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు. మరి ఈ జనానికి స్వాస్థ్యముగా ఈ దేశంను ఇచ్చినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఇలాంటి మా దేశంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి నీవిచ్చిన మా దేశంలో నుంచి, అంటే ఒక విధంగా దేవునికి మహిమను ఆపాదిస్తున్నాడు, ఘనతను ఆపాదిస్తున్నాడు. మరి ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనను కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగా మనం ప్రార్థన చేయాలి. ఇది స్తుతి, ఆరాధన. అలా అంతేకాకుండా ప్రార్థన, యాచన. ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు, మరి యాచన, ప్రార్థన, విజ్ఞాపనంలాగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. మరి దేవుణ్ణి ఎప్పుడైతే వీరు ఘనపరుస్తూ ప్రార్థన చేసి తనను కంప్లీట్గా దేవునికి సరెండర్ చేసుకున్నాడు, తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు, తనకి ఏమీ బలం లేదని ఒప్పుకున్నాడు, తనకు ఏమీ చేత కాదని ఒప్పుకున్నాడు, దేవుడే నాకు దిక్కు అని ఒప్పుకున్నాడు. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు వెంటనే దానిని తన మీదికి, అంటే తన భుజాల మీదికి తీసుకున్నాడు. ఎప్పుడైతే మనము కంప్లీట్గా దేవునిపైన ఆధారపడి కంప్లీట్గా దేవునికి సమస్తం అప్పగిస్తే ఆయన మన యొక్క భారమునంతటిని కూడా తన భుజాల మీదకి తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన పేరే అది కదా, ఆయన భుజముల మీద రాజభారం ఉండును అని యెషయా గ్రంథంలోనే రాయబడింది. ఆ విధంగా ఆయన మన భారమునంతా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటామో, నీ భారములు యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశంలో సఫలం చేయును అని వాక్యంలో రాయబడి ఉంది. మరి నూతన నిబంధనలో కూడా అపొస్తలుడైన పేతురు చెప్తూ ఉన్నాడు, దేని గురించి చింతించొద్దు, మీ చింత యావత్తు దేవుని పైన వేయండి, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు అని. పౌలు గారు కూడా చెప్తున్నారు, దేనిని గురించి కూడా చింతించవద్దు, కానీ మీ చింత యావత్తు ఆయన పైన వేసి మీరు కేవలం ప్రార్థన చేయండి, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థనలు, యాచనలు చేయండి అని చెప్తున్నాడు. ఆ విధమైనటువంటి ప్రార్థన ఇతను కూడా చేశాడు. ఆ విధమైన ప్రార్థన మనం కూడా చేయాలి. అంతేకాదు, మనం స్తుతించాలి దేవుణ్ణి. ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము ఆయనను ఈ విధంగా ఆరాధిస్తూ, ఆయనను గొప్ప చేస్తూ, ఆయనను కీర్తిస్తూ, ప్రార్థిస్తూ మనం ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటామో, మనకేమీ చేత కాదు, మాకింకెవరు దిక్కులేరు అని ఆయన పైన ఆధారపడి ఆయనకు సమస్తాన్ని మనము అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. వెంటనే అది కూడా వెంటనే చేసేసాడు. చూసారా వీళ్ళకి ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనలో ఎవరెవరు పాల్గొన్నారంటే యూదా వారందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళు తమ భార్యలతో, శిశువులతో, పిల్లలతో అందరితో కలిసి వచ్చి అక్కడ ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రార్థనలు చేసినప్పుడు వెంటనే దేవుని ఆత్మ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త మీదికి వచ్చింది. యెహజీయేలు అనేటువంటి లేవీయుడు, అతనిపైకి ఆత్మ దిగి వచ్చినప్పుడు అతడు చెప్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడై అతడు చెప్తున్నాడు, యెహోషాపాతు రాజా, యూదావారులారా, యెరూషలేం కాపురస్తులారా, మీరందరూ ఆలకించుడి, మీరందరూ కూడా ఈ యుద్ధంలో పోట్లాడవలసిన నిమిత్తము లేదు. అంటే మీరేం యుద్ధం చేయవలసిన పని లేదు, మీరు అస్సలు ఏం బాధపడవలసిన పని లేదు, మీరు అస్సలు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. కానీ మీరేం చేయాలి? యుద్ధ పంక్తులు తీర్చాలి. అంటే యుద్ధంకి ఎలా వెళ్తారో ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా సైనికులందరూ కూడా పంక్తులు తీర్చి నిలబడాలంటే వరుసగా నిలబడాలి. నిలబడినప్పుడు ఏమవుతుందంట, మీతో కూడా దేవుడు ఉన్నాడు, ఆయన మీతో వస్తాడు, మీతో కూడా దేవుడు ఉన్నాడు,
ఆయన మీకు రక్షణను దయచేస్తాడు. ఆ రక్షణను మీరు కన్నులారా చూస్తారు అని అతని ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. భయపడొద్దు, జడియవద్దు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు భయపడ్డారు కదా, మరి యెహోషాపాతు భయపడి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అతను చెప్తున్నాడు, మాకు దిక్కుతోచడం లేదు, మాకు భయమేస్తుంది, ఇంతమందితో మేము యుద్ధం చేయలేము, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, మాకు ఏం చేయాలంటే కూడా తోచడం లేదు అని దేవునికే తమను తాము అప్పగించుకున్నారు కదా. కాబట్టి దేవుడు వారికి తోడుగా నిలబడ్డాడు. ఆయన అంటున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను, మీరు భయపడవద్దు, జడియవద్దు, మీరు యుద్ధానికైతే బయలుదేరండి, కానీ యుద్ధం చేయవలసిన అవసరమే లేదు, ఎందుకంటే దేవుడే మీ కొరకు యుద్ధం చేస్తాడు. దేవుడు ఈ విధంగా వారితో 2 సార్లు చెప్తున్నాడు, భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్తున్నాడు. కాబట్టి వారు ఎంత సంతోషం వచ్చింటది కదా వాళ్లకు. ఎప్పుడైతే నిజంగా మనము దేవునిపైన ఆధారపడతామో, ఎప్పుడైతే కంప్లీట్గా దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటామో, అప్పుడు దేవుడు మన భారంనంతా తను తీసుకుంటాడు. కాబట్టి మనం చాలా తేలికగా ఫీల్ అవుతాం. మనకు అసలు భయం అనేది ఉండదు. ఇంకా మనము శత్రువులను చూసి భయపడము. మనం ఎంతో సంతోషంగా ఉంటాము. మనకు ఎంత కష్టం ఉన్నా, మనకు ఎంత సమస్య ఉన్నా ఆ సమస్య గురించి ఇంకా మనం భయపడం. ఎందుకంటే వాళ్ళు తీరుస్తారు. ఎవరు? దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు మన తల్లిదండ్రుల మీద, మన తండ్రి మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు మనము దేని గురించి కూడా వరీ కాం కదా. ఎందుకంటే డాడీ చూసుకుంటాడు. ఇంట్లో ఏదైనా పని ఉంటే కూడా మమ్మీ చూసుకుంటుంది. మనకు అలాంటి భయాలు ఏమీ ఉండవు కదా. ఎప్పుడైతే కష్టం వచ్చిందో మనము మమ్మీ, డాడీ అని పిలిచినప్పుడు వాళ్ళు మనకు వెంటనే సహాయం చేస్తారు కదా. అలాగే మనము పరలోకపు తండ్రిని కూడా ఆ విధంగా అడిగితే మనకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. యుద్ధము మన పక్షంగా ఆయనే జరిగిస్తాడు. ఈ యుద్ధం జరిగించేది ఆయనే. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యను తీర్చేది ఆయనే. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఆ కష్టంను తీర్చేది ఆయనే. నువ్వు ఎలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తున్నావో, పోరాడుతున్నావో, ఇంట్లో భార్య భర్తతోనో, లేకపోతే భర్త భార్యతోనో, లేకపోతే కుటుంబంలో కుటుంబంలో ఒకరితో ఒకరు పడడం లేదు, కుటుంబంలో ఒకరితో ఒకరు ఒక విధమైన మనస్పర్ధలతో శాంతి సమాధానం లేకుండా ఉన్నారు, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, అణచివేతకు గురవుతున్నటువంటి సమస్యలు, నిరుద్యోగ సమస్య, అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, ఇవన్నీ కూడా ఎన్ని సమస్యలున్నా, అన్యాయపు తీర్పుకు గురైనటువంటి వారు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇవన్నీ కూడా మనము దేవుని దగ్గర పెట్టాలి, దేవునికి అప్పగించాలి. మనకు చేత కాదు, కొన్ని విషయాలు మనకు అస్సలు చేత కాదు. మనం చిన్న విషయాలైతే చేసుకోగలుగుతాము. అయినా కూడా దేవుడు కోరేది ఏంటంటే చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, దేవునికి కంప్లీట్గా మనము ఆయనను సరెండర్ చేసుకున్నట్లయితే ఆయన మన కొరకు పనిచేసే దేవుడు. మన భారమంతా భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, జడియవద్దు, నీ పక్షంగా నేనే యుద్ధం చేస్తానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనము సైలెంట్గా ఆయనకు అప్పగించుకుందాం, ఆయనను స్తుతిద్దాం. స్తుతించినప్పుడు మనం పోరాడవలసిన పని లేదు. అందుకే మనకు ఒక గొప్ప ఆత్మీయ జ్ఞానం ఇక్కడ మనకు లభిస్తుంది. మీరు పోరాడవలసిన పని లేదు, స్తుతించండి. పోరాడవలసిన పని లేదు, స్తుతించండి, ప్రార్థించండి, దేవునికి అప్పగించుకోండి. దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తాడు. ఈ మాటలు మరి వాళ్ళు విన్నప్పుడు, రాజైన యెహోషాపాతు విన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ముందుగా దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదా వారంతా కూడా ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత వారంతా కూడా నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించారు. ఆ తర్వాత వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అందరూ మామూలుగా అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులంతా ముందు నిలబడతారు కదా. అయితే యెహోషాపాతు ఏం చేశాడంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అని చెప్పి వారందరిని కూడా స్తుతించడానికి గాయకులను ఏర్పరిచాడు. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు ఏం చేశారంటే పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుస్తున్నారంట.
ఎక్కడైనా సైన్యం ముందర ఇలా పాటలు పాడితే ఎవరైనా వెళ్తారా? అసలు యుద్ధం అలాగ యుద్ధం ఎవరైనా చేస్తారా? మనం చేస్తాం. ఎందుకంటే మన దేవుడు అలాంటి దేవుడే. మనకు దేవుడు అలాంటి కృపనిచ్చాడు. అలాగే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే మనకు జయమిస్తాడు. కాబట్టి ఆ ముందర సైనికుల ముందర రాజు వారిని ఏర్పాటు చేశాడట. గాయకులు తర్వాత వారందరూ కూడా పరిశుద్ధాలంకారములు ధరించుకొని వారు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయడానికి వారిని నియమించినప్పుడు వారంతా కూడా పాడుతూ స్తుతిస్తూ మరి యుద్ధానికి వెళ్ళారు. అయితే ఎప్పుడైతే వారు యుద్ధానికి వెళ్ళారో అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏం జరిగింది? ఆల్రెడీ దేవుడు అక్కడ ఉన్నటువంటి తన శత్రువులందరినీ కూడా చంపివేశారు. వాళ్ళని వాళ్ళే చంపుకున్నారంట. తమలో తాము చంపుకున్నారంట. కొంతమందిని దేవుడే మాటుగాండ్లను పెట్టి చంపించేశాడంట. ఆ విధంగా మీరు వెళ్ళేసరికి యుద్ధం కంప్లీట్ అయిపోయింది. అక్కడ అందరూ కూడా సైనికులంతా కూడా శత్రు సైనికులందరూ కూడా శవములై నేలపడి ఉన్నారు. ఒక్కరు కూడా తప్పించుకోలేదంట. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేదు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, ఆ చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులను, నగలను అన్నిటిని కూడా దోచుకున్నారంట. అంటే దేవుడు ఆ యుద్ధం కాదు కానీ అక్కడ వాళ్ళకి ఇచ్చిందేంటి? ఐశ్వర్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, వారికి సంతోషం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి కదండి. నిజంగా ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మనము అర్థం చేసుకోగలమా? స్తుతించడంలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మీరు పోట్లాడవలసిన పని లేదు, అసలు పోరాడాల్సిన నిమిత్తమే లేదు. మీరు స్తుతించండి. మనం స్తుతిద్దాం. స్తుతించినప్పుడు మనం గొప్ప విజయాన్ని పొందుకుంటాము. మనకు బదులుగా దేవుడే మరి యుద్ధం చేస్తాడు. నీకు బదులుగా దేవుడు యుద్ధం చేస్తాడు. నీ కుటుంబంలో సమస్యలున్నా, ఉద్యోగ జీవితంలో సమస్యలున్నా, ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా కూడా ప్రతి సమస్యకు కూడా ఆయన జవాబిస్తాడు. ఆయన నీకు జయమిస్తాడు. ఆయన ఆ పోరాటంలో మీకు విజయమిచ్చి మీకు కావలసిన సమాధానం అనుగ్రహిస్తాడు, సంతోషం అనుగ్రహిస్తాడు. వారు ఏ విధంగా అయితే మరి స్తుతిస్తూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దోచుకొని ఎంతో ధనం తీసుకొచ్చారు. మరి ఆ ధనం కూర్చుకోవడానికే వాళ్ళకు 3 దినములు పట్టిందంట. యుద్ధం ఏం చేయలేదు, వాళ్ళు వెళ్ళి ధనం కూర్చుకున్నారంతే. ఎంత గొప్ప అద్భుతము కదా. అలాంటి గొప్ప అద్భుతం మనం పొందుకోవాలంటే మనం కూడా చేయవలసింది ఏంటంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి, మనం దేవుని స్తుతించాలి. ఇదే మనం చేయవలసింది. ఈ విధంగా మనము దేవుని యొక్క గొప్ప విజయాన్ని పొందుకోగలము. మరి ఈ దినం నీ సమస్య ఏమిటో నీ దేవుని దగ్గర అప్పగించేసి దేవునికి కంప్లీట్గా సరెండర్ అయిపో. ఆ తర్వాత స్తుతించు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీ పక్షంగా యుద్ధం చేసి ఆయన నీకు విజయం ఇస్తాడు. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, కృపగలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారమైన దేవ, నీకే వందనములు, నీకే స్తోత్రములు. మా తండ్రి దేవ, మహోన్నతుడమైన దేవుడవు నాయన, అద్భుతకరుడమైన దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడమైన దేవుడవు తండ్రి. దేవా నీకే వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవ, మహోన్నతుడ తండ్రి, మేము నీకు సమర్పించుకుంటున్నాము. మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అద్భుతమైన సందేశంను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని మేము స్తుతించాలి. ఆ విధంగా చేసినట్లయితే ప్రభా, మీరు మా పక్షంగా యుద్ధం చేస్తారు. మా తండ్రి, మాకు తప్పకుండా చక్కటి విజయాన్ని ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. దేవా నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ దినము తండ్రి ప్రభా, మా జీవితాలలో నువ్వు చేయబోయేటువంటి గొప్ప కార్యములను బట్టి మేము నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పెందల కాడ ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ అన్నిటిని కూడా నీ చేతులకు అప్పగించేలాగా ప్రతి ఒక్కరి హృదయాన్ని సిద్ధపరచండి. ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఆ రియలైజేషన్ దయచేయండి. దేవా ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మా సమస్యలన్నిటిని నీ చేతులకు అప్పగించడానికి మాకు సహాయం చేయండి. మా పరిస్థితులు మేము కాదు, నీవు చేస్తావు. మా పరిస్థితులను నీ చేతిలోకి మేము అప్పగించాలి. మా చేతిలోనే ఉంచుకొని మేము దాన్ని ఏదో చేయాలని అనుకోవడం
అది మా యొక్క మూర్ఖత్వం అవుతుంది ప్రభా. అలాగా లేకుండా మేము కంప్లీట్గా నీకు సరెండర్ చేయుటకు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ పెందలకడ నీ సందులో ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవా తండ్రి, దయామేడవు మా తండ్రి, మరి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు. అనుదినం తండ్రి ఆ రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీకు స్తోత్రం చెల్లించుటకు సహాయం చేయండి దేవా ప్రభా. ఈ దినం ఈ ప్రార్థనలోకి పిలిచిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధి ఎత్తి పట్టుకుంటున్నాము. ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో, ఎలాంటి అప్పుల బాధలో ఉన్నారో, ఎలాంటి అన్యాయం అక్రమానికి గురవుతున్నారు ప్రభా. మరి కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నారేమో, మా తండ్రి ఉద్యోగ జీవితంలో బాధపడుతున్నారేమో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఎలాంటి అణచివేతకు గురవుతున్నారో, వీటన్నిటిని ప్రభా మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము. ఈ లోకంలో మేము పోరాడేది మరి మా శత్రువైన సాతానుతోనే. అయితే తండ్రి, మీరు మా పక్షంలో యుద్ధం చేసే దేవుడు అంటున్నారు కాబట్టి తండ్రి, మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మేము నీ సన్నిధిలో ప్రతి పరిస్థితిని ఎత్తిపట్టుకుంటున్నాము, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ప్రతి ఒక్కరికి ఏ సమస్య నుంచి అయినా కూడా విడుదల అనుగ్రహించి, విజయం అనుగ్రహించి, సంతోషము, ఐశ్వర్యము, ఘనత, మహిమ సమస్తము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎక్కడైతే వారు అవమానపరచబడుతున్నారో అక్కడే వారిని ఘనపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఎక్కడైతే కృంగి ఉన్నారో అక్కడ లేవనెత్తబడుటకు సహాయం చేయండి. సమస్తమైనటువంటి అప్పులు తీర్చబడును గాక మా ప్రభా తండ్రి. ఏ అనారోగ్యమైనా తొలగిపోను గాక, ఏ సమస్యలైనా తీర్చబడును గాక దేవా. మీరే వారికి సంతోషము, సమాధానము అనుగ్రహించండి తండ్రి. మీరు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాం నాన్న. మా ప్రభా, ఈ దినం ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఎవరు నిరుద్యోగ సమస్యలతో ఉండకుండా సహాయం చేయండి. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి ఏ శ్రావణం విడుదల కలుగును గాక దేవా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభావైనా. ఏ సమస్యలు రాకుండా, ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కంప్లీట్గానైనా వాళ్ళను మరి ప్రసవం పర్యంతము సంపూర్ణమైన ఆరోగ్యంతో దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి. వారి యొక్క చదువులలో మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి అపవాది శక్తులకు వారు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఉద్యోగ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా వాడుకోనండి. ప్రతి ఒక్కరి ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. ఈ దినం ఎవరెవరికి ఎలాంటి స్కిల్స్ కావాలో, జ్ఞానం కావాలో అవన్నీ కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి నాన్న. మనస్పర్ధలు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు ఉన్నటువంటి ఇండ్లను మీరు దీవించండి. ప్రతి చిన్న బిడ్డను కూడా నీ మార్గంలో పెరుగుటకు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీ దయలో వాళ్ళని పెంపారజేయమని వేడుకొంచున్నాం. నీ దయందును మనుషుల దయను వర్ధిల్లాలి దేవా ప్రభా. చక్కగా చదువుకోవాలి ప్రభా, మంచి మార్గంలో పెరగాలి నాయన. నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపతో, కనికరంతో ప్రతి బిడ్డను ఆరోగ్యంతో కాపాడమని వేడుకొంచున్నాం. వృద్ధులను, చిన్నారులను దీవించండి. వారికి కూడా మీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నటువంటి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఇలాంటి భయంకరమైన వ్యాధులు ఉన్నప్పటికీ తండ్రి, వాటి నుంచి ఏ శ్రమంలో స్వస్థత కలుగును గాక. ఇది నేను సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి క్షేమంగా ఆ సర్జరీ నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. శక్తిని, బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయను గాక. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, నరాల వ్యాధులు, మైగ్రేన్, తలనొప్పులు, స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఏ విధమైన బాధలు, ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక. లివర్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగును గాక. గుండె కండరాలను బలపరచండి, లంగ్స్ని బలపరచండి నాయన. బ్రెయిన్లో ఏ సమస్య రాకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం.
డాక్టర్లకు, నర్సులకు, ఇతర సిబ్బందికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారికి ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయచేసి సంధించండి ప్రభా. నశించిన వెతికి రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు కదా దేవా తండ్రి. దయ ఉంచిన వారి హృదయాలను మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి, వారికి మారు మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతోమంది వ్యసనాలకు గురై ఎంతగానో నీకు విరోధంగా ఉంటున్నారు దేవా. దయ ఉంచి కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వితండవాదం చేస్తూ నీకు విరోధంగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిన్ను నమ్మని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను నమ్మేలాగా వారి హృదయాలను మార్చండి ప్రభా. రాతి గుణం తీసివేసి మాంసగుణం దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులను అందరినీ దీవించండి. సేవకులను ఆశ్రయించండి తండ్రి ప్రభా. అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మరి ప్రతి చోట శాంతిని కుమ్మరించండి. ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి నాయన. యెరూషలేమును దీవించి వారి నగరంలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంను దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ప్రతి ఒక్కరూ నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా అధికారులకు, పరిపాలకులకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి భయంకరమైన హింసలు, మరి అనేకమైనటువంటి దాడులు క్రైస్తవులపై జరుగుతున్నాయి. వాటన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము. అయినను తండ్రి, మేమంతా కూడా సిద్ధంగా ఉండి ఏ పరిస్థితిని ఎదుర్కోగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవే దేవుడు, నీవు తప్ప ఇంకెవరు కూడా లేరని మేము మరి ఒప్పుకొని తండ్రి ఇతరులకు చెప్పగలిగే కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడైన దేవా, మరి ఈ దినమంతా మాకు తోడైండుము. మా యొక్క ప్రతి పనిలో, మా యొక్క ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మరి ఎవరెవరైతే నూతనంగా కార్యములు ప్రారంభిస్తున్నారో వారికందరికీ మీ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నూతన బిజినెస్లను చక్కగా జరిగించండి. వివాహములు జరుగుతున్న పరిస్థితులలో ఎవరెవరైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారో వారికందరికీ కూడా తండ్రి మీరే మీ కాపుదలగా ఉండి చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ఆశీర్వాదములను కుమ్మరించి సమస్యలన్నింటినీ కూడా తొలగించి సంతోషమును, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.